మనమందరము దేవుణ్ణి ప్రశ్నిస్తానికి చూస్తున్నాం కదా తప్ప కానీ దేవునికి భయపడుతున్నామో లేదా అనే విషయంలో ఓడిపోతాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆలోచించుకోండి, నేను ఇంతకాలం దేవుని దగ్గరికి వచ్చాను, పూర్తిగా మారగలిగానా? నాలో ఎన్ని క్రీస్తు యొక్క లక్షణాలు ఉన్నాయి? నేను నా కుటుంబాన్ని మార్చుకోగలిగానా? చాలా మంది అనుకుంటూ ఉంటుంటారు, వాక్యం చెప్పేస్తే వినేస్తారు, ఎవ్వరు వినరు. గుర్తుపెట్టుకోండి, వాక్యం అనేది ఎట్లా ఉంటుంది అంటే జ్ఞానం వచ్చిన తర్వాత అర్థమవుతుంది తప్ప జ్ఞానం లేనివాడికి ఏమీ అర్థం కాదు. జ్ఞానం పొందిన మనం ఎలా బిహేవ్ చేస్తున్నామో మన పిల్లలు కూడా అదే చేస్తారు. దేవుని యొక్క సమస్త కార్యములు భూమి మీద ఆయన చేసి మనకు నమ్మడానికి నమ్మిక కలగజేశాడు. ఈ రోజున ఆలోచించండి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు మీలో ఉన్న ఆత్మను దుఃఖము కలగ చేయకండి. ఎందుకు తెలుసా? ఆత్మ డ్యూటీ ఏంటి తెలుసా? విమోచన దినం ఒక రోజు రాబోతుంది. ఆ విమోచన దినము చాలా భయంకరమైన, దుర్దినములు రాకముందే నీ సృష్టికర్త ఆ రోజు వచ్చిందంటే ఆ రోజు నువ్వు తప్పించుకోలేవు. అది రాకపోయినా మేలేమనిపిస్తుంది అనమాట. ఎట్లాగా ఉంటుందంటే అది చీకటై దాంట్లో నువ్వు తప్పించుకోలేవు. ఆ రోజుని విడిపించేది ఎవరు తెలుసా? దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మయే.